హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు నన్ను 6 గంటలకు నిద్ర లేపుతారా? Will you wake me up at 6 o'clock? Will you wake me up at 6 o'clock? Number 2, మీరు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? Why didn't you wake me up? Why didn't you wake me up? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. నెంబర్ 2, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో ఈ 2 తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. అతను ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలా అని దిగులు పడుతున్నాడు. సో ఇంటర్వ్యూ అంటేనే చాలామంది దిగులు పడుతుంటారు కదా. హీ ఈజ్ వరీడ్ అబౌట్ హౌ షుడ్ హీ ఫేస్ ద ఇంటర్వ్యూ. హీ ఈజ్ వరీడ్ అబౌట్ హౌ షుడ్ హీ ఫేస్ ద ఇంటర్వ్యూ. ఎంత గట్టిగా ప్రయత్నించినా అతనికి జాబ్ రావడం లేదు. నో మ్యాటర్ హౌ హార్డ్ హీ ఈజ్ ట్రయింగ్, హీ ఈజ్ నాట్ గెటింగ్ జాబ్. No matter how hard he is trying, he is not getting job. ఆఖరికి కింద మీద పడి జాబ్ తెచ్చుకున్నాడు. At last, he strove by all possible means and managed to get job. At last, he strove by all possible means and managed to get job. లేదా ఇలా కూడా చెప్పచ్చు. At last, he strove and got job. At last, he strove and got job. అతను కింద మీద పడి పిల్లల పెళ్లి చేశాడు. He strove by all possible means and managed to marry off his children. He strove by all possible means and managed to marry off his children. అతను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అని కింద మీద పడుతున్నాడు. ఒక్కోసారి ఏం చేయాలో తెలియకపోతే ఇలానే జరుగుతూ ఉంటుంది కదా. He is in 2 minds whether to do job or business. He is in 2 minds whether to do job or business. అతను వ్యాపారంలో కింద మీద అవుతున్నాడు. He is having ups and downs in his business. He is having ups and downs in his business. అతను కష్టాల్లో సుఖాల్లో వాళ్ళ వెన్నంటి ఉన్నాడు. He stood by them thick and thin. He stood by them thick and thin. లేదా లిటరల్గా చెప్పాలంటే he stood at their back in their joys and sorrows. He stood at their back in their joys and sorrows. అతను చూసుకుని వాళ్ళు అతన్ని మోసం చేశారు. They watched for the right moment and deceived him. They watched for the right moment and deceived him. అదును చూసుకుని వాళ్ళు డబ్బులు అడిగారు. They watched for the right moment and asked money. They watched for the right moment and asked money. వాళ్ళు అతని మీద చేయి చేసుకున్నారు. They assaulted him. They assaulted him. నేను అతి కష్టం మీద వాళ్ళని ఆపాను. With great difficulty I stopped them. With great difficulty I stopped them. నాకు అతన్ని చూసి చాలా కష్టంగా అనిపించింది. By seeing him, I felt very much grieves. By seeing him, I felt very much grieves. వాళ్ళు నా మీద ఎగిరారు. They flared up against me. They flared up against me. మీరు నా మీద ఎందుకు ఎగురుతున్నారు? Why are you flaring up against me? Why are you flaring up against me? అతని నోటికి అడ్డు అదుపు లేదు. కొంతమంది నోటికి అడ్డు అదుపు ఏమీ ఉండదు కదా, నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. There is no limit to his talk. There is no limit to his talk. లేదా అతనికి అడ్డు అదుపు లేదు అని చెప్పాలనుకుంటే he is uncontrolled. He is uncontrolled. అతను చేయి దాటిపోయాడు. He went out of control. He went out of control.
నువ్వు అలా చూస్తూ ఉంటే నీ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ యువర్ సిచ్యుయేషన్ విల్ బీ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ యువర్ సిచ్యుయేషన్ విల్ బీ అవుట్ ఆఫ్ కంట్రోల్. నువ్వు ఏదో ఒకటి మాట్లాడి తీరాలి. యు మస్ట్ స్పీక్ సంథింగ్. యు మస్ట్ స్పీక్ సంథింగ్. ఆమె విని ఊరుకుంది తప్ప ఏమీ మాట్లాడలేదు. షీ లిజన్డ్ ఇన్ సైలెన్స్ బట్ డింట్ సే ఎనీథింగ్. షీ లిజన్డ్ ఇన్ సైలెన్స్ బట్ డింట్ సే ఎనీథింగ్. అతనితో పడలేక ఆమె వెళ్ళిపోయింది. షీ వెంట్ అవే being unable to get on with him. She went away being unable to get on with him. So my dear friends, class విన్నారు కదా? మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.